Hi friends, welcome to Learn with Ganesh channel. Today we will learn modules and packages in Python. ఒక పైథాన్ ఫైల్. సో ఎందుకు వాడతాం మోడల్ అనేది ఇట్స్ రీయూజబుల్ కోడ్ కోసం, రీయూజబుల్ కోడ్ అండ్ మెయింటైనబిలిటీ, ఈజియర్ టు డీబగ్. సో వాటి కోసం మనం వాడతాం. సో వన్స్ మనం ఒక మోడల్ క్రియేట్ చేసాము, దాన్ని ఎన్నిసార్లైనా మనం వాడుకోవచ్చు. సో లెట్స్ చెక్ అవుట్ చేస్తాను నేను. సో ఒక మోడల్ క్రియేట్ చేశాను, మై మోడల్ అనే ఒక పైథాన్ కోడ్ క్రియేట్ చేశాను. సో గ్రీట్ అని రాశాను. సో గ్రీట్ అని రాసుకున్నాక నేను లోపల నేమ్ రాసుకుంటాను. నేమ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాను. సో నేమ్ రాసుకున్నాక రిటర్న్ సో హలో నేమ్, ఓకేనా, రాసుకున్నాను. సో తర్వాత నేను ఆ మోడల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మోడల్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సో మనకు చాలా వేస్ ఉంటాయి. సో ఫస్ట్ ఇంపోర్ట్ మై మోడల్ ఇలా తీసుకోవచ్చు. మై మోడల్ తీసుకుని ప్రింట్ సో మై మోడల్ డాట్ గ్రేట్ లోపల పెడదాం. సో లెర్న్ విత్ గణేష్, ఓకేనా, రన్ చేద్దాం దీన్ని. చూసారా, హెలో లెర్న్ విత్ గణేష్ అని ప్రింట్ అయింది. ఓకే, నేను ఇది వన్ టైప్ ఆఫ్ ఇంపోర్ట్. సో నాకు ఇలా కాదు, నేను మొత్తం ఇలా రాదనుకున్నాను. డైరెక్ట్గా ఫ్రమ్ మై మోడల్ నుంచి నేను ఏం చేసుకుంటున్నాను, ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఏం చేసుకుందాం అనుకుంటున్నాను, గ్రిడ్ అనే ఒక ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు మనం మై మోడల్ అనే ప్రిఫిక్స్ అనేది మనం వాడక్కర్లేదు, డైరెక్ట్గా మనం ఆ ఫంక్షన్ని వాడుకోవచ్చు. చూసారా, ఇలా రాసినా మనకు అదే కాల్ అవుతుంది. సో మనకి ఇలాగే చాలా మోడల్స్ అని చాలా ఉన్నాయి, ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ అని. సో దానిలో మెయిన్గా సో ఇవి మ్యాథ్, ర్యాండమ్, ఓఎస్, అనాలిసిస్. సో ఇవి అన్నిటిని మనం చూద్దాం. ఫస్ట్ నేను ఇంపోర్ట్ మ్యాథ్ అని చూసుకుంటాం. సో ఇంపోర్ట్ మ్యాథ్ అంటే మనకు మ్యాథమెటిక్స్ ఆపరేషన్స్ అన్ని దీనిలో ఉంటాయి. సో లైక్ ప్రింట్ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16. సో ఇది ఉందంటే ఇక రన్ చేశారనుకో మనకు 4 అవర్స్ వస్తుంది. చూసారా, సో అలాగే ఇంపోర్ట్ కాదు. సో ప్రింట్ మ్యాథ్ డాట్ ఫ్యాక్టోరియల్. సో మ్యాథ్ డాట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 యొక్క ఫ్యాక్టోరియల్ అంతా 6 అది. సో ఇలా మనకు మ్యాథమెటిక్ ఆపరేషన్స్ అన్ని దీంట్లో ఉంటాయి. సో అయిపోయింది, తీసేయండి ఇది. సో దీని తర్వాత నేను ఇంపోర్ట్ చేసుకుంటాను ఏంటిది, ర్యాండమ్. సో ర్యాండమ్ అనేది ఏంటంటే ర్యాండమ్గా మనకి ఏమైనా కావాలనుకుంటే అలాంటప్పుడు వాడతాం. సో ప్రింట్ నేను ర్యాండమ్ డాట్ ర్యాడింట్. సో ఎందుకంటే నేను ఒక 1 to 10 లోపు ఇస్తాను. సో ఇది ఏం చేసిందంటే ర్యాండమ్గా 1 to 10 లోపు ఏదైనా మనకి వాల్యూస్ ఇస్తూ ఉంటుంది. చూసారా, సో ఇలా కాదు. సో ప్రింట్ ర్యాండమ్ డాట్ ర్యాండమ్ అంటే సో ఏదో ఒక ర్యాండమ్ వాల్యూస్ ఇస్తూ ఉంటుంది వితౌట్ ఎనీ. చూసారా, ఇప్పుడు ఇది వాల్యూ ఇచ్చింది. సో మళ్ళీ రన్ చేస్తాను. సో ఇప్పుడు ఇంకొక వాల్యూ ఇచ్చింది. సో అలా ర్యాండమ్గా ఏదో ఒక వాల్యూస్ ఇస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంటీజర్గా ఇలా ఓకే. బట్ స్ట్రింగ్స్కి ఎలా తీసుకున్నాం అంటే సో ర్యాండమ్ డాట్ చాయిస్ రాసుకుని దీనిలో ర్యాండమ్ డాట్ చాయిస్. సో నెక్స్ట్ యాపిల్, నెక్స్ట్ బనానా, నెక్స్ట్ చెర్రీ. చూసారా, బనానా వచ్చింది ఫస్ట్. మళ్ళీ రన్ చేస్తాను, మళ్ళీ బనానా వచ్చింది. సో అలా ర్యాండమ్గా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ యాపిల్ వచ్చింది. సో అలా ర్యాండమ్గా వస్తూ ఉంటాయి ర్యాండమ్ అనేది. సో ఇది కూడా ఒక కోడ్ వన్ ప్రీ డిఫైన్ బిల్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఓఎస్. సో ఈ ఓఎస్ అనేది ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ టాస్క్ అనేటివి మనం ఈ ఓఎస్లో చేస్తాం. సో ఎలా అంటే ఇంపోర్ట్ ఓఎస్ ప్రింట్ ఓఎస్ డాట్ గెట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో గెట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. చూసారా, కరెంట్ రైటింగ్ వచ్చేసింది. అండ్ మనం ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, ఓఎస్ డాట్
init.dir అంటే ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకోండి, నేను న్యూ ఫోల్డర్, సో ఇక క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ చూస్తే న్యూ ఫోల్డర్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు రన్ చేశారనుకోండి, ఇది మీకు అప్పుడు నన్ను రాదు. సో చూసారా, ప్రింట్ అయింది, బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్తుంది. సో ఇలా ఈ నెట్లకు వాడతారు. ఇలా ఇవి ఓఎస్ ఆపరేటర్స్కి ఇలా మనం ఏదైనా క్రియేట్ చేయాలన్నా, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ కావాలన్నా ఇలా వాడతాం. సో ఇలా కూడా కాదు, ఇంపోర్ట్ సిస్ అని అంటే పైథాన్ ఇంటర్ప్రెటర్ అని అండ్ మరియు సిస్టమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ సిస్ అనేది ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రింట్ సిస్ డాట్ వర్షన్. చూద్దాం అసలు మనకి పైథాన్ వర్షన్ వస్తుంది కదా. చూసారా, పైథాన్ వర్షన్ ప్రింట్ అయింది. నెక్స్ట్ పైథాన్ అసలు అది ఎక్కడ ఉంది, పైథాన్ ఇన్స్టాల్ చేసాము, అది ఎక్కడ ఉంది, సిస్ డాట్ ప్లాట్ఫామ్. చూసారా అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి పైథాన్ అని మనకు అన్నీ కనిపిస్తాయి, నో ఇష్యూస్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ డేట్ అండ్ టైం అని కూడా ఒక ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్ ఉంది, చూద్దాం. సో నెక్స్ట్ మనం ఇంపోర్ట్ డేట్ టైం. ఓకే, డేట్ టైం. ఓకే, ఇంపోర్ట్ డేట్ టైం. సో నాకు కరెంట్ డేట్ కావాలి. సో కరెంట్ ఇప్పుడు ఇవాళ డేట్ ఎంత. సో డేట్ టైం డాట్ డేట్ టైం నౌ. సో నౌ అంటే ఇప్పుడు డేట్ తెలిసింది. ప్రింట్ నౌ. చూద్దాం ఏం ప్రింట్ అయితే. కరెంట్ డేట్ అంటే అది ప్రింట్ అయింది. డేట్ టైం డాట్ అంటే ఏంటో. ఓకే, we have to provide this one. చూసా, కరెంట్ డేట్ పట్టింది. సో ఇలాగా ఆఫ్టర్ 10 days, ఆఫ్టర్ 10 days తర్వాత ఏ డేస్ ఒక. సో ఆఫ్టర్ 10 days తర్వాత ఏ డేట్. సో నౌ ప్లస్ డేట్ టైం డాట్ టైం డెల్టా. సో టైం డెల్టాలో డేస్ అని వస్తాం, డేస్ ఈక్వల్ టు 10 చేసుకొని ప్రింట్ చేసాం అనుకోండి. సో మనకు ఆఫ్టర్ 10 days ఏమైతే ప్రింట్ అయితే ఆఫ్టర్ 10. చూసా, ఆఫ్టర్ 10 days సేమ్ ఈ టైంకి 21. ఓకేనా. ఇలా డే టైమింగ్ అనేది మనకి ఎప్పుడంటే ఇది ఎప్పుడో ఉపయోగపడుతుంది, షెడ్యూలింగ్ అండ్ టాస్క్ షెడ్యూల్ చేసేటప్పుడు కానీ అప్పుడు కానీ ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఇక్కడ వరకు మనం మోడల్స్ అని నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే ప్యాకేజెస్. ప్యాకేజ్ అంటే వి కాల్డ్ యాజ్ ఎ ఫోల్డర్, దాని ఒక ఫోల్డర్ అంటాం. సో ఇందులో మల్టిపుల్ మోడల్స్ ఉంటాయి. సో మెయిన్గా ఇందులో ప్రతిసారి ఇట్ షుడ్ బి init file should be mandatory when we are creating the modules packages. ఓకేనా, ఇవన్నీ mandatory. సో మనకి ఎలా ఉండాలంటే, సపోజ్ ఇది తీసేద్దాం. సో నేను ఆల్రెడీ న్యూ ఫోల్డర్ అని క్రియేట్ చేశాను. సో ఈ న్యూ ఫోల్డర్లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఏం చెప్పాను, స్లాష్ అండర్ స్కోర్ init .py ఫైల్ మ్యాండటరీ అని చెప్పాను. సో ఇది ఎంటీ ఉన్నా సరే మనకి నో యూజ్. సో నెక్స్ట్ ఏం చేస్తాను, సో maths.py దీంట్లో ఏం చేస్తాను, ఒక డెఫినేషన్, ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. యాడ్ a, b క్రియేట్ చేసి, సో రిటర్న్ a ప్లస్ b. ఓకేనా, తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడే నేను ఇంకొక హోప్స్ అనే .py క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసి నేను నా యొక్క ఫైల్ నుంచి వాడాలి. సో ఫ్రమ్ max
సో ఇంపోర్ట్ యాడ్. సో ఇది ఎందుకంటే రిలేటివ్ పార్ట్, అంటే నేను ఇక్కడ నుంచి రన్ చేయాలన్నప్పుడు నేను ఇది వాడతాను. సో ప్రింట్, సో యాడ్లో 3,2, సో 3,2 5, మనకి 5 ప్రింట్ అవ్వాలి. సో attempted relative path with no unknown parent, from math. సో we call it as this way, బట్ ఇలాగే చేయాలి, బట్ నాకు తెలిసి ఇంకెలా చేయగలం చూద్దాం. ఇంపోర్ట్ యాడ్, ఓకే, బట్ మనం ఏం చేద్దాం, సో న్యూ ఫోల్డర్ అక్కడ క్రియేట్ చేసాం. సో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా నేను రన్ చేస్తాను పైథాన్. సో పైథాన్ -m ఫోల్డర్ డాట్, చూసారా ప్రింట్ అయింది, 5 అనేది వాల్యూ ప్రింట్ అయింది. చూసారా 5 అనే వాల్యూ ప్రింట్ అయింది. సో ఎందుకు ఇలా అవుతుందంటే మనం ఇక్కడ వేరే ఫోల్డర్ ప్యాకేజ్ లోపల ఉన్నాం కాబట్టి మనకు రన్ అవ్వట్లేదు. సో బేసికల్గా అయితే డైరెక్ట్గా ఇక్కడ రన్ అయిపోవాలి. సో ls ఇస్తే మనకు చాలా ఫైల్స్ వస్తాయి. సో ls లో మనం న్యూ ఫోల్డర్కి వెళ్తే సిడి వెళ్ళాం అనుకోండి, దీంట్లో మనకి ఫైల్స్ చాలా వస్తాయి. సో ఇక్కడ ఏం చేయాలంటే పైథాన్ ఆప్స్ అని టైప్ చేస్తే కెనాట్ ఓపెన్ ఫైల్ అని వస్తుంది. సో నాలెడ్జ్ ఫైల్